మారెమ్మవ్వ జాతరలో జీవహింసను నిషేధించిన న్యూ గాంధీనగర్ క్రాంతినగర్ దళితులు శాకాహారిగా మారెమ్మవ్వ తరతరాల నాటి చరిత్రను తిరగరాసిన అంబేద్కర్ వాదులు. శిల ఉంటే జీవితాంతం బాగుంటుంది. ఈ కట్టి చేసే ఏదో ఒకటి ముక్కు కావడం ఏదో జరగడం అవన్నీ వద్దు. ఆయనే తీసుకుపోయి అప్పుడులనమా ఆయన మాకు బోధ చేసింది. ఈ రోజు నెడాలంటే నాది కూడా ఏం లేదేమో, నా గురువుదే ఇది. ఇక్కడ సిద్ధరుడు మఠం అని సిద్ధరుడు సాంప్రదాయం ప్రకారంగా మనం నడుచుకుంటున్నామేమా. మా గురువు మాకు చెప్పినాడు ఇక్కడ జీవాంశ కానీ ఒక శాస్త్రరూపంగా చేయమన్నాడు. శాస్త్రరూపం అంటే యజ్ఞాలు యాగాలు అన్నదానము, ఎక్కడైతే పరమాత్మ శాంతి కలగడానికి యజ్ఞము. మా గురువు నేర్పిన మాట ఇది. ఆయన పేరు శ్రీ శ్రీ ముత్తప్ప స్వామి గురువేమా. సంతోషం. మా గురువు శ్రావణ మాసంలోనే ఇది. శ్రావణ మాసంలోనే మందు తాగురు, మాంసం తింటారు. ప్రధానంగా ఈరోజు జీవాంశాన్ని వద్దనుకోవడానికి కారణం ఏంటంటే దానివల్ల మేము అభివృద్ధికి దూరం అవుతాము. ఆ రోజుల్లో అగ్రవర్ణాలు అంటే ఈ రోజుల్లో మన భారతదేశం మొత్తం మీద ఈ కింద స్థాయి దేవతలు ఆడదేవతలు ఎవరైతే ఉన్నారో మారమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ, పోలేరమ్మ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలు తర్వాత బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వల్లే చేస్తాం తప్ప ఈరోజు అగ్రవర్ణాలు అయినటువంటి బ్రాహ్మణ్ కావచ్చు లేదా వైశ్యాస్ కావచ్చు ఇతర వాళ్ళందరూ కూడా చేయడం లేదు కదా. ప్రతి ఒక్కరు తల్లి గర్భంలో జన్మించినాము, మనం చేసేదేం వాళ్ళే చేయకూడదేమంటే అంటే వాళ్ళు వీటన్నిటికి దూరం పెట్టి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ యొక్క వంశాన్ని ఉన్నత స్థాయిలో తెచ్చుకోవడానికే చేశారు. కాబట్టి దాని ఆలోచన అదే ఇందాక చెప్పాము కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు మేము ఆయన్ని పాటిస్తూ ఆచరణలో పెట్టాలనే ఉద్దేశంతోనే వాటి వల్ల ఏదైతే ఆ రోజు మేము నిర్ణయించుకున్నామో మా పెద్దలు ఇప్పుడు బొగ్లేరని చెప్పిన విధంగా అవి దూరం కావడం వల్ల ఈరోజు మా వీధి అంతా కూడా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ 3 పూటలు తిని పిల్లల్ని చదివించుకుంటున్నారు. కాబట్టి దానివల్ల మేము దాన్ని దూరం పెట్టినాము. తర్వాత జీవహింస చేయకూడదని పురాణాల్లో కూడా ఉంది. దాన్ని కూడా మా పెద్దలు చెప్పడం వల్ల 2 రకాలుగా అంటే ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అక్కడ జీవహింస చేయకూడదని పురాణాల్లో కూడా ఉంది. కాబట్టి శ్రేష్టమైనది ఏదప్ప అంటే గుమ్మడికాయ బలి అంత శ్రేష్టం ఏమీ లేదని శాస్త్రాలే చెప్తాయి. దాన్ని మేము పాటిస్తున్నాము. కాబట్టి దానివల్ల ఇంక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ దేవాలయంలో బలిదానం ఉండదు, దాన్ని చేయనియమడానికి కూడా ఈ సందర్భం మీకు చెప్తాను. కారణం ముఖ్యంగా మా పూర్వీక పెద్దలు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి మా న్యూ గాంధీనగర్లో ఉన్నటువంటి భక్తులు, అలాగే ఈ యొక్క దేవాలయాన్ని అనుసరించి మారెమ్మవ్వ భక్తితో విరాళాలు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ శ్రీ మారెమ్మవ్వ దేవాలయం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఇలాగే సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు ఎస్ కుమారస్వామి, ఆలయ ఉపాధ్యక్షుడు.